సో హే యూట్యూబ్ ఫ్యామిలీ, మీరంతా ఎలా ఉన్నారు? అందరూ ఆసమ్‌గానే ఉన్నారనుకుంటున్నా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే, ఈపాటికే మీ అందరికీ అర్థమైపోయి ఉంటది. 'బిగ్ బాస్' సీజన్ 8 అనేది ఈ సెప్టెంబర్ 1 స్టార్ట్ అవ్వబోతుందనమాట. సో, దానికి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటి గురించయితే ఈ వీడియోలో ఈరోజు డిస్కస్ చేసుకుంటాం అనమాట. ముందుగా అయితే మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇంపార్టెంట్ అనమాట. చేసేయండి. ఇంకా మ్యాటర్‌లోకి వచ్చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటికైతే 16 మంది కంటెస్టెంట్స్ ఫిక్స్ అయ్యారు. ఏటి బ్రో అందరూ 19, 21 అని చెప్పి లిస్టులేసుకొని వస్తుంటే నువ్వేటి ఇంకా 16 మంది అంటున్నావంటే, నా దగ్గర ఒక సోర్స్ ఉందబ్బా. ఆ సోర్స్ ప్రకారం ఏంటంటే, ఇంకా చాలామందికి కన్ఫర్మేషన్ మెయిల్స్ ఎళ్ళలేదు. అంటే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకేంటంటే బిగ్ బాస్ టీమ్ కన్ఫర్మేషన్ మెయిల్స్ అనేవి పంపిస్తదనమాట. అయితే ఈ కన్ఫర్మేషన్ మెయిల్స్ అనేవి ఇంకొక 6గురికి వెళ్ళలేదు. అంటే నాకు తెలిసి వీళ్ళు మేబీ రావచ్చు, రాకపోవచ్చు. సో, ఇప్పటికైతే 16 మంది కన్ఫర్మ్ అయిపోయారు. అందులో కూడా ఒకరు పెండింగ్‌లో ఉన్నారనమాట. సో, వాళ్ళ గురించి ఈ వీడియోలో అయితే నేను చెప్తాననమాట. ఈ సీజన్‌కి ఫస్ట్ కంటెస్టెంట్ నాకు తెలిసి రీతూ చౌదరి గారు అయ్యుండే ఛాన్స్ అయితే ఉంది. సో, రీతూ చౌదరి ఎవరు బ్రో మాకు తెలీదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరి కోసం చెప్తున్నా. ఆవిడ 'గోరింటాకు', 'అమ్మ కోసం', 'ఇంటి గుట్టు' అనే సీరియల్స్‌లో అయితే యాక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈవిడ 'జబర్దస్త్‌లో' కూడా యాక్ట్ చేశారని విన్నాం. అలాగే రీసెంట్‌గా ఒక టీవీ షో వచ్చింది కదా! 'కిర్రాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్'. సో, ఆ షోలో కూడా ఈవిడ ఒక పెర్ఫార్మర్ అనమాట. అయితే ఇంకా మ్యాటర్‌లోకొచ్చేస్తే ఈవిడని ఎందుకు సెలెక్ట్ చేశారంటే మేబీ నాకు తెలిసి ఈవిడ చాలామంది సెలబ్రిటీస్‌ని పిలిచి మరీ ఇంటర్వ్యూస్ చేస్తా ఉంటారనమాట. సో, నాకు తెలిసి మేబీ ఈవిడ ఆ ఇంటర్వ్యూస్‌లో కొన్ని అడల్ట్ జోక్స్ ఎయడం అండ్ కొన్ని కాంట్రోవర్షియల్ క్వెషన్స్ అయితే అడగడం జరిగింది. సో, ఆ కాంట్రోవర్సీలు వాటి కోసమే కదా మనం కూడా బిగ్ బాస్ చూస్తాం. సో, అందుకని చెప్పేసి ఈవిడ వల్ల ఏదైనా హాట్ టాపిక్స్ గానీ, లేకపోతే ర్యాపిడ్ ఫైర్స్ ఇలాంటివేమైనా జరుగుతా ఉంటాయని చెప్పేసి బిగ్ బాస్ టీమ్ అయితే మేబీ ఈవిడ్ని సంప్రదించి ఉండొచ్చు. నెక్స్ట్ సింగర్ సాకేత్ ఎవరు బ్రో అంటే మీ అందరికీ తెలిసిందే కదా! యాక్చువల్లీ 'దిమాగ్ ఖరాబ్' అనే సాంగ్ ఉంటది కదా! 'ఇస్మార్ట్ శంకర్‌లోని'. అంటే ఇప్పుడొచ్చిన 'డబల్ స్మార్ట్' కాదండి. 'ఇస్మార్ట్ శంకర్' 2019లో వచ్చింది కదా! ఆ సినిమాలో సాంగ్ 'దిమాగ్ ఖరాబ్‌కి' ఈయనే పాడారు. రెండోది రీసెంట్‌గా వచ్చిన 'మిస్టర్ బచ్చన్' రవితేజ గారి సినిమా ఏదైతే ఉందో దానిలో 'సితార్' అన్న ఒక సాంగ్ ఉందంట. సో, ఆ సాంగ్ కూడా ఈయన పాడారు. ఇంకా ఈయన్నెందుకు తీసుకుంటున్నారో మీ అందరికీ అర్థమైపోయి ఉంటది. సింగర్స్ కేటగిరీలో ఎప్పుడు బిగ్ బాస్ ఒక రిజర్వేషన్ ఉంచుతదనమాట. సో, ఆ రిజర్వేషన్‌లో ఈసారి సింగర్‌గా సాకేత్ గారైతే రాబోతున్నారు. నెక్స్ట్ ఇంద్రనీల్ గారు ఎవరు బ్రో అంటే ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటదని నేను అనుకుంటున్నాను. మెయిన్‌లీ 90స్ కిడ్స్‌కి. ఆ టైంలో 'మొగల్ రేకులు', 'చక్రవాకం' ఇలాంటి సీరియల్స్ అయితే వచ్చేవి కదా! సో, ఆ సీరియల్స్‌లో ఈయన వన్ ఆఫ్ ద యాక్టర్ అనమాట. నెక్స్ట్ 'సహార కృష్ణన్' ఎవరు బ్రో అంటే ఈవిడొక మిస్ ఆంధ్ర అనమాట. యాక్చువల్లీ మిస్ ఆంధ్ర, మిస్ ఇండియా ఈ కేటగిరీ వాళ్ళని బిగ్ బాస్‌కి ఎప్పుడు తీసుకురారు. అలాంటిది ఫర్ ద ఫస్ట్ టైమ్ మిస్ ఆంధ్రాగా ఈవిడని తీసుకురావడం అయితే జరిగింది. ఇలాంటి కేటగిరీస్ అంటే ఇలాంటి ట్యాగ్స్ ఉన్న వాళ్ళని ఎప్పుడు తీసుకొచ్చారంటే నాకు తెలిసి సీజన్ 4లో తీసుకొచ్చి ఉండొచ్చేమో. ఎందుకంటే సీజన్ 4లో మోస్ట్ డిజైరబుల్ మ్యాన్‌గా అఖిల్ సార్థక్ తెలుసు కదా! సో, ఆయన్ని తీసుకురావడం అయితే జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈవిడ్ని తీసుకొస్తున్నారనమాట. నెక్స్ట్ అంజలి పవన్. ఈవిడైతే ఒక సీరియల్ యాక్ట్రెస్. సో, మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. రీసెంట్ సీరియల్స్‌లో చాలానే బాగా యాక్ట్ చేశారు. అండ్ టీవీ షోస్ ఏవైతే ఉంటాయో 'జీ తెలుగు', 'మా టీవీ' ఇలాంటి టీవీ షోస్‌లో కూడా ఈవిడ పెర్ఫార్మ్ చేయడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ అభిరామ్ వర్మ. ఈయన ఒక యాక్టర్ అనమాట. ఈయన కూడా వస్తున్నారు. యాక్టర్స్ కేటగిరీలో నుంచి ఈసారి ఈయన వస్తున్నారని చెప్పేసి టాక్ ఉంది. నెక్స్ట్ యాదమరాజు గారు కమెడియన్ కేటగిరీలో నుంచి వస్తున్నారు. సేమ్ యాజ్ లాస్ట్ టైమ్ అవినాష్ గారు ఎలాగైతే సీజన్ 4కి వచ్చారో అలాగే ఈ కమెడియన్ కేటగిరీలో అయితే మన యాదమరాజు గారు రాబోతున్నారు. సో, ఇక్కడ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే యాదమరాజు గారు ఆల్రెడీ ఆళ్ళ వైఫ్ అయితే ప్రెగ్నెంట్ కదా! సో, ఈ టైంలో ఆళ్ళ వైఫ్‌ని వదిలేసి బిగ్ బాస్‌కి రావడం కరెక్టేనా? ఐ మీన్ అంటే అది ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటాయి కదా! ఆయన చూసుకోవాలి కదా! ఆళ్ళ వైఫ్‌ని అని చెప్పేసి అని మీరు అనొచ్చు. టు బీ హానెస్ట్ మనందరికీ బిగ్ బాస్‌లో ఇలాంటివి కామన్ భయ్యా. ఎందుకంటే సీజన్ 5లో నటరాజ్ మాస్టర్ ఎమోషన్ అయితే వర్కౌట్ అయింది. నా వైఫ్ ప్రెగ్నెంట్ ఆవిడ గురించి ఏటి చెప్పండి అని చెప్పేసి ఆయనైతే చేసేవాళ్ళు కదా! ఆ వీడియోస్ ఐ మీన్ కెమెరా ముందుకొచ్చి మాట్లాడడం ఇలాంటివన్నీను. సో, అప్పట్లో అది బాగా వర్కౌట్ అయిపోయిందనమాట బిగ్ బాస్ టీమ్‌కి కూడా ఇలాంటివి. అలాగని చెప్పేసి ఇప్పుడు యాదవరాజుతో అలాంటివన్నీ చేయిస్తారని కాదు నా ఉద్దేశం. కాకపోతే ఏంటంటే ఆ ఎమోషన్ అన్నదైతే ఎంతో కొంత వర్కౌట్ అవుద్దనమాట. నెక్స్ట్
బెజవాడ బేబక్క. ఈ పేరేంటి బ్రో, ఈ తెలంగాణ శకుంతలలాగా ఉందని అడక్కండి. యాక్చువల్లీ బెజవాడ బేబక్క అంటే ఈవిడెవరో కాదు, ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అనమాట. సో, ఈవిడేంటంటే కొన్ని విషయాలకి రియాక్ట్ అవుతా ఉంటారనమాట. రీసెంట్‌గా జరిగిన ఐ మీన్ సినిమా వర్గానికి సంబంధించినవే. ఐ మీన్ న్యూస్‌కి సంబంధించినవి కాదు. సో, ఈ సినిమా వర్గాలకు సంబంధించిన విషయాలు మాత్రం ఈవిడ రియాక్ట్ అవుతా ఉంటారనమాట. నెక్స్ట్ జబర్దస్త్ పవిత్ర. ఈవిడ కూడా ఒక యాక్ట్రెస్ అండ్ జబర్దస్త్‌లో బాగా పెర్ఫార్మ్ చేసిన వాళ్ళనమాట. నెక్స్ట్ యష్మి గౌడ. ఈవిడ సీరియల్ యాక్ట్రెస్ అనమాట. సో, రీసెంట్‌గా వచ్చిన 'కృష్ణ ముకుంద మురారి' అని ఒక సీరియల్ ఉంది కదా! సో, ఆ సీరియల్‌లో ఈవిడ విలన్ రోల్ అయితే ప్లే చేయడం అయితే జరిగింది. సో, ఈవిడ కూడా మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ వచ్చే ఛాన్సెసే కాదు, 95% 100% వీళ్ళు కన్ఫర్మ్డ్ అనమాట ఇంకా. ఇక నెక్స్ట్ సౌమ్యారావు. సౌమ్యారావు ఎవరు బ్రో అని అంటే ఈవిడ జబర్దస్త్ యాంకర్ అనమాట. యాక్చువల్లీ మీ అందరికీ జబర్దస్త్ యాంకర్ అంటే అనసూయ గారు, రష్మి గారు గుర్తొస్తూ ఉంటారు. నేను కూడా చూడలేదు అసలు ఈ మధ్య జబర్దస్త్ ఏమవుతుంది ఇవేం నాకైతే తెలీదు గత 2 ఏళ్ళు బట్టి. బట్ ఈలోపే ఒక హోస్ట్ కూడా మారిపోయారని హోస్ట్ అంటే ఐ మీన్ యాంకర్ కూడా మారిపోయారన్న విషయం తెలిసింది. సో, ఆ యాంకర్ ఎవరంటే ఈ సౌమ్యారావు గారు అనమాట. కొత్తగా వచ్చారు. ఈవిడ జబర్దస్త్‌లో చేస్తారనమాట. ఎక్స్ట్రా జబర్దస్త్‌కి ఇంకా రష్మి గారు కంటిన్యూ అవుతున్నారంట. సో, ఈ జబర్దస్త్‌కి అయితే ఈవిడ మరి ఇప్పుడు బిగ్ బాస్‌కి వచ్చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఎవరు వస్తారు అనేది మనకు తెలీదు. అండ్ మనకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదనుకోండి, అది వేరే విషయం. సీరియల్ యాక్టర్ నిఖిల్. సీరియల్ యాక్టర్ నిఖిల్ ఎవరు బ్రో అంటే నార్మల్‌గా సీరియల్ యాక్టర్ అని నాకు తెలుసు. ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసరికి అభయ్ బేతిగంటి గారు. అభయ్ బేతిగంటి గారు బ్రో అంటే సింపుల్‌గా మీ అందరికీ తెలుసు కదా, 'పెళ్లి చూపులు' అనే సినిమా చూసుంటే, సో, ఆ సినిమాలో ఈయనైతే హీరోకి ఫ్రంట్ క్యారెక్టర్‌గా అయితే యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇంకొన్ని సినిమాల్లో కూడా కమెడియన్‌గా ఈయనైతే యాక్ట్ చేశారనమాట. సో, మేబీ ఈయనకి కొంత ఇన్‌ఫ్లుయెన్స్ ఉంటదని నేను అనుకుంటున్నా. లైక్ కొంతమంది కమెడియన్స్ ఆర్ యాక్టర్స్ ఎవరైనా సరే మేబీ ఈయనకి సపోర్ట్ చేస్తే చేయొచ్చు. సపోర్ట్ అంటే ఇంకేదో కాదు, ఐ మీన్ ఇన్‌స్టాగ్రామ్‌లోకెళ్ళి స్టోరీలు పెట్టడం, ఓటేయండి అని చెప్పడం, ఇలాంటివి ఏవైనా చేస్తే చెయ్యొచ్చు. మేబీ చేయకపోవచ్చు, అది వేరే విషయం. నెక్స్ట్ తేజస్విని గౌడ గారు. తేజస్విని గౌడ గారు ఎవరో మీ అందరికీ తెలుసు కదా, ఇంకా అమర్ గారి వైఫ్ అండ్ కోయిలమ్మ సీరియల్‌లో యాక్ట్రెస్‌గా ఈవిడైతే చేయడం జరిగింది. ఇక పాయింట్‌లోకి వచ్చేస్తే ఈవిడే మెయిన్‌లీ పెండింగ్ ఉన్న కంటెస్టెంట్. ఈసారికి ఇంకా కన్ఫర్మ్ అవ్వని కంటెస్టెంట్ అనమాట. ఎందుకంటే ఈవిడ రెమ్యునరేషన్ కొంచెం ఎక్కువే డిమాండ్ చేస్తున్నారు బిగ్ బాస్ టీమ్ నుంచి. అండ్ బిగ్ బాస్ టీమ్ కూడా ఈ విషయంలో ఆలోచిస్తున్నారు అనమాట. అంటే ఇంత రెమ్యునరేషన్ ఇవ్వడం అవసరమా అనే విషయంలో ఆలోచిస్తున్నారు. అట్ ఏ టైం ఈవిడ్ని తీసుకురావడం కూడా వాళ్ళకి ఇంపార్టెంటే అనమాట. సో, అందుకని చెప్పేసి ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికీ ఇంకా ఈవిడ కన్ఫర్మ్ అవ్వలేదు. బట్ అట్ ఏ టైం మనం చెప్పలేం. ఐ మీన్ ఏ టైంలో కన్ఫర్మ్ అవుతారో కూడా మనం చెప్పలేం అనమాట. అంటే ఫస్ట్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ ఈవిడే. నా షార్ట్‌లో కూడా నేను అప్లోడ్ చేశా అందులోని. అందరూ ఈవిడ వస్తున్నారని చెప్పి చక్కగా ఆనందపడి మంచి కామెంట్లు ఇలాంటివన్నీ పెట్టారు. కాకపోతే ఏంటంటే ఈవిడ ఇప్పుడు ఈ రెమ్యునరేషన్ విషయంలో కొంచెం డిఫరెన్సెస్ అయితే వచ్చాయి బిగ్ బాస్ టీమ్‌కి, ఈవిడకి. అలాగని చెప్పేసి బిగ్ బాస్ టీమ్ ఈవిడని వదులుకోలేదు. నెక్స్ట్ ఈవిడ కూడా ఏంటంటే రెమ్యునరేషన్ ఇస్తే వస్తానని చెప్పేసి చేయడం అయితే జరుగుతున్నాయి. కొన్ని చర్చలైతే జరుగుతున్నాయి. మరి లాస్ట్‌కి ఏమవుతది అన్నదైతే ఇంకా తెలీదు. ఎందుకంటే ఈవిడ నాకు తెలిసి నెక్స్ట్ శనివారం ఐ మీన్ బిగ్ బాస్ ఏదైతే స్టార్ట్ అవుతదో సెప్టెంబర్ 1న ఆగస్టు 31 కల్లా ఈవిడ వస్తదో రాదో తెలిసిపోద్దనమాట. నెక్స్ట్ సయ్యద్ రోహన్ అబు. సయ్యద్ రోహన్ అబు ఎవరు బ్రో? ఎవరు ఆయన తెలీదంటే సింపుల్‌గా ఆయన ఒక మోడల్ అనమాట. ఈ మోడల్ కేటగిరీలో నుంచి చాలామంది కంటెస్టెంట్‌లని అయితే ఎప్పుడూ తీసుకొస్తా ఉంటది బిగ్ బాస్ టీమ్. ఎందుకంటే దట్స్ లైక్ అట్రాక్షన్ అనమాట. అంటే ప్రతి కేటగిరీలో నుంచి రిజర్వేషన్స్ అంటారు కదా! సో, ఆ రిజర్వేషన్స్‌లో ప్రతి కేటగిరీ నుంచి కొంతమంది కంటెస్టెంట్స్‌ని తీసుకురావడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటది బిగ్ బాస్ టీమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సింగర్స్ కేటగిరీ అని చెప్పేసి, హీరోయిన్స్ కేటగిరీ అని చెప్పేసి, లేకపోతే లైమ్ లైట్‌లోకి వెళ్ళిపోయిన పాత కంటెస్టెంట్ల సంగతి కానివ్వండి, ఇంకా చాలామంది కంటెస్టెంట్లని ఇలాగే అప్రోచ్ అవుతూ ఉంటారనమాట బిగ్ బాస్ టీమ్. సో, కొన్ని కేటగిరీస్‌లో పెట్టుకుంటారు. ఆ కేటగిరీస్ ప్రకారం మోడల్ కేటగిరీ కూడా ఒకటి ఉంది. లాస్ట్ సీజన్ ప్రిన్స్ యావర్ ఎలాగైతే వచ్చారో ఈసారి సయ్యద్ రోహన్ అబు. సో, కిరాక్ సీత గారు. కిరాక్ సీత ఎవరు బ్రో అంటే మీ అందరికీ తెలుసు. ఈ బేబీ సినిమా ఏదైతే ఉందో, బేబీ సినిమాలో వైష్ణవి చైతన్య గారికి ఫ్రంట్ క్యారెక్టర్ చేశారనమాట ఈవిడ. సో, ఆ సినిమా ద్వారా ఫేమ్ వచ్చిందా ఇదంతా మనకు అనవసరం. ఈవిడైతే ఖచ్చితంగా బిగ్ బాస్‌కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎప్పటిదాకా వచ్చిన కంటెస్టెంట్స్ లిస్ట్ ఇది. ఇంకా చాలామంది ఉన్నారంటున్నారు. సనా గారు కానివ్వండి, ఈటీవీ ప్రభాకర్ గారు కానివ్వండి, లేకపోతే యాక్టర్ జయం కానివ్వండి, ఇంకా చాలామంది ఉన్నారంట. మరి వాళ్ళ
సంగతి ఏంటి అన్నది ఇంకా తేలలేదు, తెలుస్తుంది. ఎప్పుడు అంటే మళ్ళీ నేను ఇంకొక వీడియో చేస్తాను. 99 పాయింట్ కాదు, ఈసారి ఏకంగా 100% కన్ఫర్మ్డ్ లిస్ట్ అని చెప్పేసి శుక్రవారం చేస్తానన్నమాట వీడియో. అందులో కూడా ఎక్సెప్షనల్‌గా తేజస్విని గౌడ గారు ఉంటే ఉండొచ్చు, లేదంటే లేదు. అది మనం చెప్పలేం. అది తప్ప మిగతా వాళ్ళందరూ 100% కన్ఫర్మ్డ్ లిస్ట్ వచ్చేస్తదనమాట. సో, నెక్స్ట్ వీక్ నుంచి కొంచెం మంచి అప్డేట్‌లతోనే వస్తాననమాట. అండ్ ఈ వీడియోకి గనక మీరు ఒక 10, 100 నుండి 200 లైక్‌లు గనక కొట్టినట్టయితే, ఎంతమంది చూస్తారో నాకు తెలీదు. బట్ ఒక 100 నుండి 200 మంది ఈ వీడియోని గనుక లైక్ చేసినట్టయితే నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తా. అదేంటంటే అసలు ఇప్పటివరకు బిగ్ బాస్‌లో ఎందుకు ఆడోళ్ళు గెలట్లేదు, ఐ మీన్ అమ్మాయిలు గెలవట్లేదు అనే దాని మీద చేస్తా. ఇప్పుడు చాలామంది వచ్చి బిందు మాధవ్ గెలిచింది కదా భయ్యా ఓటీటీ సీజన్ అని అనకండి. ఓటీటీ సీజన్ అనేది ఎక్సెప్షనల్ అనమాట ఎప్పుడైనా సరే. ఎందుకంటే అది టీవీలో రాలే, అది అందరూ చూడలేదు అసలు. అదొకటి జరిగిందనే విషయం కూడా చాలామందికి తెలీదనమాట. సో, అది పక్కన పెట్టేద్దాం ఎప్పుడైనా సరే. ఇప్పటి వరకు టీవీలో టెలికాస్ట్ అయిన బిగ్ బాస్ అన్ని సీజన్స్‌లోని ఇప్పటివరకు ఒక అమ్మాయి కూడా ఎందుకు గెలవలేదు. దీని మీద అయితే డిస్కషన్ పెడతాం అనమాట. ఇది కూడా కొంచెం పెద్ద వీడియో అవుతది. సో, దట్స్ ఇట్ గైస్. ఇప్పటివరకు ఈ వీడియో చూసారంటే థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకవేళ చూసినోళ్ళందరూ వీలైతే లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో, వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీ బిగ్ బాస్ ఫ్యాన్స్‌కి గానీ, ఫ్రెండ్స్‌కి గానీ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే మర్చిపోకుండా కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే మీకు కూడా కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి. అలాగే కొంతమంది కంటెస్టెంట్స్ లిస్ట్స్ పేరు తెలిసే ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో, వాళ్ళ పేర్లు కూడా మీరైతే కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.